ఏమిటండి? విన్నావా భాగ్యం? ఈ వింత విన్నావా? ప్రతిరోజు అభిషేకం చేసి అర్చన చేసి నా చేతులతో అలంకరించి పులకించిపోయేవాణ్ణి. అటువంటి నేను అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించానట. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూసావా? అమ్మనెత్తుకుపోయి అమ్ముకునేంత అధముండా నేను భాగ్యం. అహోరాత్రులు ఆలయానికి సేవ చేసినందుకు నాకు రావలసిన పేరు ప్రతిష్టలు ఇవేనా? కాదండి, కాదు. పుట్టినాడు తిన్నాము, లేని నాడు పస్తులున్నామే తప్ప ఆలయం తాలూకు ఒక్క పైసైనా ముట్టుకున్నానా? అటువంటి నేను ఆ విగ్రహాన్ని. సిద్ధయ్య, ఏమిట్రాది? ఊరుకో, ఊరుకోరా. ఒరే సిద్ధయ్య, ఎవరు చేసిన పాపం వాడు అనుభవించి తీరుతారా, అనుభవించి తీరుతారా. పాపం ఎవరితో అయితే పరితాపం మీక. నీతే ప్రాణంగా, నిజాయితీయే ధనంగా, మంచే పరమావధిగా నిలబడిన మీ మీద ఈ అపనింద. అసలు దేవుడు లేడు గురువు గారు, లేడు. లేడండి, లేడు. సిద్ధయ్య, ఏమిట్రా మాటలు? తప్పురా, తప్పు. అవును గురువు గారు, దేవుడు లేడు. ఉన్నా నాకు ఆ దేవుడితో పని లేదు. పలికి పలకరించే మీరే నాకు నిజమైన దేవుడు. నా దేవుడి మీదే ఇటువంటి దారుణమైన నిందపడి దహించి వేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారండి? ఎలా ఊరుకోమంటారు? ఊరుకోక మనం చేయగలిగేది మాత్రమే ఉందిరా, ఇలా ఏడవడం తప్ప. ఏమీ చేయలేవనే వాళ్ళింత దారుణాన్ని కొడిగట్టారు గురువు గారు. మీ మీద నాకున్న భక్తే శక్తిగా మారి వాళ్ళంతా చూస్తుంది. మీ కన్నీరు చూసిన నా కళ్ళు వాళ్ళ నెత్తులు చూస్తేస్తాయి. ఆ దైవద్రోహులు ఎవరైనా సరే వాళ్ళని. చూడు నాయనా, ఆవేశపడకు. కొడుకులు లేని నాకు కొడుకువైనా శిష్యుడువైనా నువ్వేరా. సస్తే కొరువు పెట్టడానికి నువ్వున్నావనే ఆశతోనే బ్రతుకుతున్నాను రా. నువ్వున్నావనే ఆశతోనే బ్రతుకుతున్నాను.